సో ప్రజెంట్ సోషల్ మీడియాలో త్రిష గారికి సంబంధించినటువంటి న్యూస్ అనేవి చాలా వైరల్ అవుతూ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో నిత్యం వార్తల్లో కూడా త్రిష గారి పేరు అనేది మనం చూస్తూ ఉన్నాం. కొన్ని కాంట్రవర్సీలో కనిపిస్తుంది, కొన్ని వివాదాల్లో కనిపిస్తుంది, అదేవిధంగా సినిమాల పరంగా కూడా కనిపిస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియాలో అరే ఏంటి త్రిష ప్రెగ్నెంటా అంటూ కొంతమంది మాట్లాడుకుంటే తను పెట్టినటువంటి పోస్ట్ కూడా ఇంకొక వైపు వైరల్ అవుతుంది. అసలు దేనికి ఎందుకు ఈ విధంగా ప్రెగ్నెంటా అని షాక్ అవుతూ ఉన్నారు. అసలు తనకు పెళ్ళే కాలేదు కదని కొంతమంది. సో మరి తనని అభిమానించే వాళ్ళు ఉంటారు, అట్ ది సేమ్ టైం విమర్శించే వాళ్ళు కూడా ఖచ్చితంగా ఉంటారు. అండ్ మరీ ముఖ్యంగా విజయ్ దళపతి గారి విషయంలో త్రిష గారి పేరు అనేది ఎంత వైరల్గా మారింది, ఏ విధంగా కాంట్రవర్సీ అవుతుందో మనం చూస్తూ ఉన్నాం. అండ్ ఈ సమయంలోనే అంటే ఇలాంటి సమయంలో మనం ఇలాంటివి చూస్తూ ఉన్నామంటే అటు విజయ్ దళపతి గారి భార్య గారు సంగీత గారు తనకి విడాకులు ఇవ్వడం, కోర్టులో ఇచ్చినటువంటి ఆ పిటిషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా నా భర్తకి ఒక స్టార్ హీరోయిన్తోని అఫైర్ నడుస్తుంది, దానివల్ల నేను ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను, ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాను, అందుకోసమని విడాకులు కోరుకుంటున్నానని చెప్పేసి కోర్టులో తను చెప్పుకున్నారనమాట. సో ఆ విషయం తర్వాత ఒక 2-3 రోజులకే త్రిష గారు విజయ్ దళపతి గారు ఒకే కారులో రావడం, ఒకే ఫంక్షన్కి అటెండ్ అవ్వడం, అది కూడా ఒకే రకమైనటువంటి డ్రెస్ని కూడా వాళ్ళు వేసుకోవడం అనేది చాలామంది కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. అరే ఆ స్టార్ హీరోయిన్ తనేనేమో అని చెప్పేసి డౌట్ వచ్చేసింది. అందరూ కూడా తన పేరునే ముందుకు తీసుకొచ్చారు. సో మరి ఇలాంటి వస్తున్న క్రమంలోనే ఇప్పుడు ఏంటంటే అసలు త్రిష గారి ప్రెగ్నెన్సీకి ఈ విధంగా ఎందుకు మాట్లాడుకుంటున్నారు, నిజంగా తను పెళ్ళి కానప్పుడు ప్రెగ్నెంట్ ఏ విధంగా అవుతుంది, ఎందుకు ఈ విధంగా బయటికి వార్తలు అనేవి వస్తున్నాయంటే ఒకప్పుడు ఆల్రెడీ మనకు తెలుసు త్రిష గారికి ఎంగేజ్మెంట్ కూడా జరిగింది అని చెప్పేసి ఒక వ్యాపారవేత్తోని తమిళ్లో. అయితే అక్కడ ఏంటంటే తను కొన్ని రూల్స్ పెట్టాడంట. ఏ విధంగా అంటే నేను పెళ్లి చేసుకున్న తర్వాత నువ్వు మాత్రం సినిమాలో నటించడానికి వీల్లేదు, కంప్లీట్గా ఇంట్లోనే ఉండాలి అని చెప్పేసి చెప్పాడంట. సో మరి ఆ విషయం మాత్రం అలాంటి కండిషన్స్ అనేవి త్రిష గారికి నచ్చలేదు. అందుకోసం అని చెప్పేసి ఆ ఒక ఎంగేజ్మెంట్ని కూడా క్యాన్సిల్ చేసుకున్నారు. నా తుది శ్వాస వరకు నేను జీవితాంతం కూడా ఒక నటిగానే బ్రతుకుతాను, ఎందుకంటే నా కెరీర్ అనేది నటిగా స్టార్ట్ అయింది, ఇది నాకు ప్యాషన్, నాకు ఇష్టమైనటువంటి వృత్తి, నేను ఆఖరి శ్వాస వరకు కూడా ఒక నటిగానే నా జీవితాన్ని నేను గడుపుతాను. సో ఎప్పటికీ కూడా హీరోయిన్గా ఛాన్సెస్ రావు, అవి రాకపోయినప్పటికీ చిన్న చిన్న పాత్రలు అయినా సరే, ఒక సహాయ నటిగా అయినా సరే ఖచ్చితంగా నేను నా జీవితాన్ని మాత్రం ఒక నటిగానే ముగిస్తాననే విధంగా కూడా తను చెప్పారు. అండ్ అలాంటి క్రమంలోనే ఒక మధ్యలో ఒక విషయం చెప్పారు ఏంటంటే నేను ఒకవేళ పెళ్ళైన తర్వాత ప్రెగ్నెంట్ ఉంటే ఆ ఒక్క కొద్ది సమయం మాత్రం సినిమాలకు బ్రేక్ ఇస్తాను తప్ప మిగతా నా లైఫ్ అంతా కూడా ఒక నటిగా నేను నా జర్నీని ముగిస్తాను అని చెప్పేసి కూడా తను చెప్పారు. సో ఆ విషయాన్ని ఏంటి త్రిష ప్రెగ్నెంటా అని చెప్పేసి కొంతమంది ఇంకా తెలియని వాళ్ళు, అర్థం చేసుకోలేని వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఇంకొక వైపు తను ఒక డాగ్ తోక ఊపినటువంటి ఒక పోస్ట్ని పెట్టారనమాట. సో అది చూసిన తర్వాత రకరకాల రూమర్స్ అనేవి వస్తూ ఉన్నాయి త్రిష గారి పైన. ఇంకా ఏదేమైనప్పటికీ సెలబ్రిటీస్ విషయంలో మాత్రం సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి, వాళ్ళు ఏం చేసినా కూడా దాన్ని భూతద్దంలో పెట్టి చూస్తూ ఉంటారనమాట. సో తను ప్రెగ్నెంటా ఏంటి ఇలాంటివన్నీ కూడా రూమర్స్ అనమాట, ఏమాత్రం కూడా నిజం లేదు. బట్ త్రిష గారు మాత్రం కొంచెం కాంట్రవర్సీలో ఇప్పుడైతే పేరు వినిపిస్తుంది, విజయ్ గారి కాంట్రవర్సీలో. మరి చూడాలి ఇలాంటి వాటికి మళ్ళీ ఏ విధంగా రియాక్ట్ అవుతారు ఏంటి అని.